నమస్తే అందరికీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు వాస్తు జ్యోతిష పండితులు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. ఆశీర్వచనం తల్లి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025లో ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. 2025 సంవత్సరము మామూలుగా జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది, రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. అయితే మనకు ఉగాది పండుగ అనేటువంటిది ప్రామాణికం. ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు మనకు తెలుగు సంవత్సరాది అనేటువంటిది చేసుకుంటాం. అయితే సరే, జనవరి క్యాలెండర్ ప్రకారముగా జనవరి 1 అని ఆంగ్ల నూతన సంవత్సరము నుండి కూడా ఒకసారి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెబుతున్నాను. ఏది ఏమైనా ఎంత చెప్పినా రాసుల ప్రకారముగా బాగుండినా మామూలుగా ప్రతి వాళ్ళు జన్మ లగ్నం అనేటువంటిది ఉంటుంది. ఏ లగ్నములో ఎవరు పుట్టారు ఆ లగ్న స్థితిని బట్టి మిగతా గ్రహాల యొక్క ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అందుకని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీ జాతకాలు పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుంటే, రాసుల ప్రకారముగా బాగుంది కదా, మాకెందుకు ఇలా జరుగుతుంది, మరి రాసులు బాగున్నాయని చెబుతున్నారు కదా, మరి మాకెందుకు జరగడం లేదు అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఈ కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా ప్రత్యేకతలు సంతరించుకోబోతున్నాయి. ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది. అప్పుడు ఆ రోజు ఎట్లాగో తెలియజేస్తాము. కానీ ఇప్పుడు కూడా కొత్త సంవత్సరము, జనవరి, ఉత్తరాయణ పుణ్యకాలము, తర్వాత వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ వీటి తర్వాత అద్భుతముగా అన్ని రాసుల వాళ్లకు ఉండబోతున్నది అని తెలియజేస్తూ, మొదటగా మేషరాశి వాళ్లకు ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు 2025 సంవత్సరము ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏమిటి మొదలు పెట్టంగానే మిశ్రమ ఫలితాలు అంటున్నారే గురువుగారని అనుకోవచ్చునుగాక. కానీ వీటిల్లో కూడా మొట్టమొదట దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు మాత్రము చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా యోగవంతముగా ఉంటున్నది. మరి మిశ్రమ ఫలితాలు మగవాళ్లకు మాత్రమేనా అంటే అలాగే ఉందిగాక, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మరి. అందుకు అలాగే యువతలో పెను మార్పులు సంభవించేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ సంవత్సరము 2025. ఏమిటి మార్పులు, ఎటువంటి మార్పులు అంటే, చాలామంది యువత మనం ఏమనుకుంటాము, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటున్నాం. ఆ పదానికి అచ్చుగుద్దినట్టుగా ఇప్పుడు ఈ యువత అనేటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది రాజకీయాల వైపు, కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ రక్షణ రంగము వైపు, ఇంకా కొంతమంది మామూలుగా దేశ సరిహద్దులలో ఉండేటువంటి మిలిటరీ వాళ్ళ యొక్క దీనివైపు ఇలా చాలా మొగ్గు చూపే అవకాశము ఉన్నది. అంటే దేశ సేవ, ఏ రకమైన దేశ సేవే కదా, రాజకీయమైనా దేశ సేవ, దేశ సరిహద్దుల్లో అయినా దేశ సేవ. అలా
వాటిల్లో ఎక్కువగా మొగ్గు చూపి యువతంతా కూడా అటు వెళ్ళేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రారంభం అనేటువంటిది మార్చి 29 నుండి ఈ రాశి వాళ్లకు ఉండవచ్చును. అయిన వాళ్లతో కొన్ని సమస్యలు రావటం, వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను సరే కాస్త ఏదో కొద్దిగా లాభాలతో ముందుకు వెళ్ళటం లాంటివి జరుగుతాయి. కోర్టుపరమైనటువంటి కేసులు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి విధముగా కూడా ఉండవచ్చును. భూముల వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంతవరకు బాగున్నాము, మేము చాలా కష్టపడి పైకెక్కొచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు సైతము కొన్ని ఇబ్బందులు సంభవించే విధముగా ఉంటున్నది. అంటే గతములో చేసినటువంటి తప్పితాలు కొన్ని, వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలుగుతారులే, ఏం చేస్తారులే, వీళ్ళకేం చేత కాదు కదా అనేటువంటి ఉద్దేశ్యంతో కానీ, లేదా ఎవరికైనా ఏదైనా చేస్తాము అని మాట చెప్పి ఆ మాట తూలినటువంటివి ఇవన్నీ కూడా కొంచెము మీకు కాస్త మెడకు చుట్టుకొని ప్రతిబంధకాలయ్యేటువంటి విధానముగా ఉండబోతున్నది. కొంచెము దగ్గరి వరకు వచ్చినటువంటివన్నీ కూడా తప్పిపోవడం లాంటివి జరుగుతాయి. బాగా సజావుగా నడుస్తూ ఉండేటువంటివి కాస్త కుంటుబడి కొంత అనవసరమైనటువంటి ధనము వ్యయము కావటం, ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడటము, అలాగే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఉండవచ్చును. ఈ సంవత్సరము మధ్యలో కొంత బాగుండదు అని నేను అనడం లేదు, కానీ మిశ్రమ ఫలితాలు అన్నాను. అందుకనే ఎప్పుడూ కూడా ఫలితాలు అనేటువంటివి కొన్ని బాగుంటే కొన్ని బాగలేకుండా ఉండటం లాంటివి జరుగుతాయి. విద్యార్థులకు మాత్రం చాలా యోగదాయకముగా ఉంటుంది, కానీ బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, లక్షణంగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కొంతమందికి లభించే అవకాశము కూడా ఉన్నది. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది. ఇక్కడ సంతానము అభివృద్ధి అని ఒక్క మాట అని వదిలేస్తాం. ఎందుకంటే దాని వలన సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము, ఆల్రెడీ సంతానము ఉండేటువంటి వాళ్లకు అంటే పిల్లలకు సంతానానికి ఉద్యోగం రావటము, సంతానానికి వివాహ కార్యక్రమము సెటిల్ కావటము, లేదా ఆ సంతానానికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఏర్పడటము, ఇలాంటివి ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి సంతానానికి. అవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా జాతకము ప్రకారము కొంతమందికి కొన్ని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దాని వలన చిన్న ఇబ్బందులని చెప్పాను, ముందే తెలియజేశాను. సినిమా వాళ్లకు కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి అనానుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇందులో. ఎందుకు అంటే చిన్న చిన్న నక్షత్రాలను బట్టి కూడా ఉంటాయి. అశ్విని భరణి కృత్తికాపాదం మేషం అంటున్నాం. మేషరాశి అని అనంగానే అశ్విని భరణి కృత్తిక 3 నక్షత్రాలు కలిస్తే కదా అయ్యేది. అందువలన కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు దగ్గరి వరకు వచ్చి కొన్ని ఉపయోగాలు తప్పిపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్లకు సైతము కొంచెము యోగదాయకముగా ఉంది, కానీ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి ఫలితాలు అని తెలియజేస్తూ జయోస్తు.